చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు అందరూ వరి ధాన్యం తినేవాళ్ళం. లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనుషుల్లో తెలివితేటలు పెరగాలన్నా, పిల్లలకు మెదడు అంటే మైండ్ బాగా పనిచేయాలన్నా చేపలు చాలా ముఖ్యం. చేపల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ అటాక్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి రావు. చాలామందికి తెలియదు కానీ చేపలు అనేటివి భవిష్యత్తులో ఒక మంచి ఆహారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ నేను మీరుండే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఆ రోజు 14లో మేము ప్రవేశపెట్టాం. 788 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చాం. ఈరోజు మళ్ళీ సంవత్సరానికి 259 కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నాం. ఇది కాకుండా మీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే ఈశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, ఇక్కడ హెచ్ఎల్లలో అన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం, కాలేజీలు తీసుకొచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే ఇచ్చేట్టుగా అన్ని చర్యలు నేను తీసుకుంటాను, ఇక్కడ పెడతామని ఇమ్మీడియట్ గా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మత్స్యకారుల ఫ్యామిలీలో 69,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 4,000 రూపాయలు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత 200 రూపాయలని 2,000 రూపాయలు చేశాం. ఇప్పుడు 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు చేసిన పార్టీ ఎన్డీఏ. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. వాళ్ళల్లో కూడా 500 నుంచి 6,000 రూపాయలు పెంచాం. అది కూడా నేనే పెంచాను. ఇంకో పక్క 10,000 రూపాయలు ఇస్తున్నాం. డయాలసిస్ చేసుకున్న కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. దేశంలో పేదవాళ్లకు పింఛన్లు 33,000 రూపాయలు, 33,000 కోట్లు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. కనీసం ఒక్కొక్క ఇంటికి 48,000 రూపాయలు సంవత్సరానికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు క్రియేట్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఎవరైనా చనిపోతే ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తాం. అదే మార్గ లీటర్ డీజిల్కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క 23,062 బోట్లకి డీజిల్ కింద సంవత్సరానికి 50 కోట్లు ఇస్తున్నాం. ఇంకా పెంచాలి చూస్తే పెంచుతాం. నేను ఇప్పుడు చూశాను, నన్ను కొన్ని విషయాలు అడిగారు. అవన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చేస్తే మీ ఖర్చు తగ్గుతుంది. నేను మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే, అందరితో సమానంగా మీరు బాగుపడాలంటే ప్రత్యేకంగా మీకు ఏం చేయాలనో ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికోసం 9 షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నాం.